ఎండ వస్తే ఎండలోనే ఉండాలి. అలాంటి సందర్భంలో ఈరోజు ఆలోచించింది లేబర్ అడ్డా కింద మంచి అకామిడేషన్ కట్టి ఎవరికి మనుషులు కావాలన్నా వాళ్ళు నేరుగా ఫోన్లో తెలియజేస్తే ఈ అడ్డా నుంచి మన కార్మికులకు అక్కడ పంపించే పరిస్థితి. ఇంకొక విషయం కూడా నేను మీ అందరికీ ఒకటే చెప్తున్నాను, ఈరోజు రోజులు మారాయి. ఒకప్పుడు శారీరకంగా కష్టపడేవాళ్ళం, ఇప్పుడు తెలివితేటలతో పనిచేయాలి. ఒకప్పుడు గట్టిగా తవ్వేవాళ్ళం, వ్యవసాయం కూడా మడకలు దున్నేవాళ్ళం. నారు మళ్ళీ వేయాలన్నా పాత రోజులు నేను కూడా రైతు కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి రైతు సమస్యలు తెలిసిన వ్యక్తిని, వాళ్ళ కష్టం తెలిసిన వ్యక్తిని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అది చూసిన తర్వాత ఈరోజు మొత్తం కూడా ఆధునీకరణలో ముందుకు పోతున్నాం. నేను అందుకని ఒక కార్మికుడు కొడుకు ఎందుకు ఒక కంపెనీ ప్రారంభించకూడదు? ఒక కార్మికుడు శారీరక కష్టం కాకుండా ఆలోచన విధానంతో మార్పు వచ్చి అలాంటి నైపుణ్యాన్ని నేర్పించి ఆధునిక పనిముట్లు అతనికి అప్పచెప్తే ఇప్పుడు చేసే పని కంటే 2 3 రెట్టింపుగా పని జరిగే పరిస్థితి వస్తుంది. దీనివల్ల కష్టం తగ్గుతుంది, ఆదాయం పెరుగుతుంది. అదే ఆలోచిస్తున్నా. అదే లేబర్ మినిస్ట్రీ చెప్పాను, కమిషనర్ చెప్పాను, ప్రపంచంలో ఉండే ఆధునిక పనిముట్లు తెప్పించండి. అవసరమైతే కొన్ని కంపెనీలను ఎంగేజ్ చేయండి. కన్స్ట్రక్షన్ కంపెనీలు కానీ అదే మరి పరిశ్రమలు కానీ ఎంగేజ్ చేద్దాం. నా లేబర్ అడ్డా రేపు రాబోయే రోజుల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్గా తయారై మా లేబర్కంతా ముందు చూపుతో మీ జీవితాల్ని ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పనుంటే పనికి వెళ్తారు, పని లేనప్పుడు ట్రైనింగ్ ఇస్తాం. అవసరమైతే ఆ రోజు ఏ విధంగా చేయాలన్నది అది కూడా వర్కౌట్ చేయమన్నాను. మీకు అందుకని అన్న క్యాంటీన్ పెట్టాను. ఒకవేళ పని లేకపోయినా ఒక ఆటో డ్రైవర్ కూడా ఎక్కడెక్కడో తిరిగి మళ్ళా ఇంటికో ఎక్కడికో పోకుండా దగ్గరుండే అన్నా క్యాంటీన్లో భోంచేసే పరిస్థితికి వచ్చాం, భోజనం పెట్టే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్క ఆటో డ్రైవర్కి కూడా 15,000 రూపాయలు సంవత్సరానికి డబ్బులు ఇస్తున్నాం. ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే ఈ రాష్ట్రంలో ఏ ఒక్క వ్యక్తి, ఏ వృత్తిలో ఉండే వ్యక్తులు కూడా ఇబ్బంది పడకూడదు. నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నా ఆలోచన ఒకటే. ఇప్పుడే కుమార్ రాజా గారు చెప్పారు, చాలా బాగా మాట్లాడాడు. మాటలకు అభినందనలు. కానీ ఇప్పుడు మీరు చెప్పండి, బాగా పని చేస్తున్నాడా? పని చేస్తున్నాడు, చేతులు పైకి ఎత్తండి. ఓకే, ఈరోజే ప్రారంభించాను. మీటింగ్లో అడగడం మా ఎమ్మెల్యే ఎట్లా పని చేస్తున్నాడని. మీరు చేతులు ఎత్తకపోతే ఎమ్మెల్యే కరెక్ట్ చేసుకోవాలి. ఎమ్మెల్యే కరెక్ట్ చేసుకోకపోతే మీ తరపున నేను ఉంటాను తప్ప ఎమ్మెల్యే తరపున నేను ఉండనని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. కుమార్ రాజా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడు. వాళ్ళ నాన్న మీకు అందరికీ ఐడియా ఉంది, వర్ల రామయ్య పార్టీ ఆఫీసులోనే ఉంటాడు. ఆయన్ని గౌరవించడానికి కుమార్ రాజాని ప్రమోట్ చేశాం. అయితే వాళ్ళ నాన్న పని చేసినప్పుడు ఎంట్రీ మాత్రం ఇచ్చాను తప్ప ఆయన పని చేయకపోతే మాత్రం నేను ఆయనతో ఉండనని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. నా కమిట్మెంట్ మీరు ఈ రాష్ట్రాన్ని
నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేయాలి. తెలుగు జాతిని నెంబర్ 1 తెలుగు జాతిగా ప్రపంచంలో తయారు చేయాలని నా సంకల్పం. అలాంటప్పుడు ఎమ్మెల్యేలందరూ కూడా సమర్థవంతంగా పనిచేయాలి. మీ ఆనందం చూసా, మీ అభిమానం చూసా కుమార్ రాజాని అభినందిస్తున్నాను. ఇప్పుడు నిజంగానే అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నేను అందుకే ఇది అవుతానే ఆఫీసర్స్ కూడా మీకే చదివినిపిస్తాను. ఎవరు పని చేస్తున్నారు, ఎవరు పని చేయలేదు, నేనేదో తయారు చేయడం లేదు. మీరిచ్చిన అభిప్రాయాలే వాళ్ళకు కూడా చెప్పి తప్పులుంటే కరెక్ట్ చేసుకోమనడం, ఒకవేళ కానీ బాగా చేస్తే అభినందించడం నా బాధ్యత. నిన్ననే నాకు మొన్న బాంబేలో ఒక అవార్డు ఇచ్చారు, బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్. అంటే మన రాష్ట్రంలో చేసే పనులన్నీ దేశమంతా గుర్తించింది. ఆ అవార్డు నాకు రాలా, రాష్ట్రానికి వచ్చింది, మంత్రులకు వచ్చింది, అధికార యంత్రాంగానికి వచ్చింది. నేను అందుకే వాళ్ళందరికీ అంకితం చేయడం కోసం నిన్న మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో మళ్ళీ వాళ్ళందరినీ భాగస్వాములు చేసి ముందుకు పోయాను. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, నేను ఒక టీం లీడర్ని, ఒక ముఖ్యమంత్రిని. టీం బాగా పనిచేస్తే నాకు బాగా మంచి పేరు వస్తుంది. నా టీంలో రాష్ట్రంలో ఉండే సెక్రటరీ మొదలుకొని ఈరోజు ఇక్కడ కరుణ గారు ఉన్నారు, ఆవిడ పెన్షన్లు ఇస్తుంది. ఊరూరు ఆవిడ రాదు, కానీ 1,66,000 మందితో మీ పెన్షన్ ₹1 అవినీతి లేకుండా ఇస్తే అది ఆవిడ క్రెడిట్లోకి వస్తుంది. ఆవిడ కూడా ఒక టీం లీడర్. ఇప్పుడు నేను అభినందిస్తున్నా ఒక మహిళా ఆఫీసర్. ఈరోజు రాష్ట్రంలో ఫీడ్బ్యాక్ తీసుకుంటే అన్నింటికంటే టాప్లో ఉండేది పెన్షన్ల పంపిణీ అని చెప్పి మీకు తెలియజేస్తాను. 93% సాటిస్ఫాక్షన్లో ఉన్నారు. వినూత్నంగా ఎప్పటికప్పుడు చేస్తున్నారు. అదే సమయంలో ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడికి వచ్చినప్పుడు పోలవరం, అమరావతి నిర్మాణాలు, పారిశ్రామిక కారిడార్లు, లాజిస్టిక్స్, వ్యవసాయం, అగ్రిటెక్, ఈ విధంగా విస్తృతంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. కష్టజీవులకు చేతి నిండా పని ఉంటుంది, జీవనోపాధి ఉంటుంది. ఇంకొక పక్క మీ అందరికి కానీ ఎక్కడికక్కడ నైపుణ్యం పెంచితే ఇంకా అదనంగా మీకు ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మీ యొక్క నైపుణ్యం పెంచేలా 25,000 మందికి ట్రైనింగ్ ఇస్తున్నాం. రేపు రాబోయే రోజులు ఇంకా స్కేల్ పెంచమని చెప్పాను. వాళ్లకు డివిడెంట్ ఇవ్వడం, కుటుంబ సభ్యులు కలిపి 80,000 మందికి శిక్షణ ఇస్తున్నారంటే 1 లక్షకి ఇస్తున్నారు. ఇంకో పక్క నేను ఇప్పుడే చెప్పాను, ఈ అడ్డాలని ఒక ఆదర్శంగా లేబర్ అడ్డాలని 15 చేయమన్నాను. 15 నగరాలు కానీ లేకపోతే ఒక 4-5 సిటీల్లో కానీ వాళ్ళు చేస్తారు. చేసిన తర్వాత అది బాగుంటే రాష్ట్రం మొత్తం ఏ కార్మికుడికి ఇబ్బంది లేకుండా అన్ని నగరాల్లో ఈ లేబర్ అడ్డాలు తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో